వీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట పరమగీతములు 2వ అధ్యాయం 3వ వచనం. నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. క్రీస్తు యెషయి వేరు నుంచి పెరిగిన పండ్ల చెట్టు లాంటివాడు. ఆయన ప్రజలకు ఆయనే నీడ, ఆయన జీవవృక్షం. ఆ వృక్ష ఫలం శాశ్వతమైన పాప విముక్తి, ఆనందం, ఎన్నటికీ తరగని సంతృప్తిని ఇస్తుంది. ఈ లోకంలోని మన కోరికలు, చెడు ఫలాల మూలంగా ఆయన ఇచ్చే ఫలం మన నోటికి రుచించకుండా పోతుంది. 91వ సంకీర్తన 1వ చరణం. మహోన్నతుడైన దేవుని ఉద్దేశానికి, ఆయన కాపుదలకు ఎవరైతే తమను తాము అప్పగించుకుని అనుదినం దేవుని సన్నిధిలో నివసించడానికి ప్రయత్నిస్తారో వారికి భద్రత ఉన్నదని ఈ కీర్తన చెప్తుంది. క్రీస్తులోను ఆయన వాక్యంలోను ఎంతగా నిలిచి ఉండి ఆయననే మన జీవితంగా, మన నివాస స్థలంగా చేసుకుంటామో, ఆయన రెక్కల నీడలను ఆశ్రయిస్తామో మనకు సమాధానం, ఆపద సమయాలలో మనకు విడుదల అంత అధికంగా ఉంటుంది. 121వ సంకీర్తన 5-6 చరణాలలో దేవుని యందు నమ్మిక ఉంచి ఆయననే ఆధారంగా చేసుకుంటే, ఆయన రెక్కల నీడను ఆశ్రయించే విశ్వాసికి దేవుని కాపుదల, రక్షణ, శ్రద్ధ ఆయన సంరక్షణలో ఉంటాడు. యేసు ఈ సత్యాన్నే మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి అని నొక్కి చెప్తున్నాడు. ఈ వచనం ఆయన మన ఎడల కలిగి ఉన్న శ్రద్ధను మనం గమనించవచ్చు. 57వ సంకీర్తన 1వ చరణం. దేవుని రెక్కల నీడ అనున్నది ఆయన ప్రేమకు, కాపుదలకు, బలానికి, కృపగల సన్నిధికి ప్రతీకగా చెప్పవచ్చు. ఆయనకు ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసంతో ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన రెక్కల క్రింద మనం ఆశ్రయం పొందుతాం. అంతేకాక మన జీవితాలలో ఆయన ఉద్దేశానికి వ్యతిరేకంగా పనిచేసే సమస్తము నుండి మనకు భద్రత ఉంటుంది. ఆమెన్.